ముందుగా మనం క్యారెట్ ని పీల్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఈ బటర్ఫ్లై మ్యాజిక్ మిక్స్ చాపర్ జార్ ఉంటుంది. ఆ చాపర్ జార్ లో ఈ పీసెస్ అన్ని కూడా మనం నది ఉంది కదా ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఇదిగోండి చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఎక్కడ తడి తడిగా అంటుకోవట్లేదు అనమాట. చక్కగా పొడి పొడిగా ఉంది. ఇదంతా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇదిగోండి చక్కగా వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు మనం క్యారెట్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఆల్సో క్యారెట్ రైస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే క్యారెట్ ముక్కలు ఎక్కడ పక్కన పెట్టడానికి ఉండదు. సో ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాము. ఇందులోకి నేను ఎండుమిర్చి అయితే వేయట్లేదు. క్యారెట్ ఫ్రైకి పచ్చిమిర్చి అయితే బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, ఇప్పుడే పసుపు కూడా ఆయిల్లో వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పసుపు వాసన రాకుండా ఉంటుంది కూర కూడా. ఇంకా ఇప్పుడు ఈ క్యారెట్ని తురుముని ఇందులో వేసేయడమే. మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఎక్కువ మటన్ అవసరం కూడా లేదు, వాటర్ కూడా అవసరం లేదు. సో ఒక 10 minutesలోనే మగ్గిపోయిందనమాట. ఎందుకంటే క్యారెట్ బాగా తురుము అయిపోయింది కదా ముక్కలు లేకుండా. సో తర్వాత మనము తగినంత సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసుకుంటే చాలు. వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక్క 2 minutes మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తే మన క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేసి మనం రైస్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది రైస్ అనే కాదు, దోశ, చపాతీ, పరోటా, రోటీలో కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.